మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదుతో పల్నాడు పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేయడం, రజనీపై ఏసీబీ కేసు నమోదు కావడం యాదృచ్ఛికంగా జరిగిందా లేక రాజకీయ కారణాలు ఉన్నాయా? నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు స్క్రిప్టుతోనే అంతా జరిగిందని రజనీ ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. కేసుల్లో ఒకరు ఇన్, ఒకరు అవుట్ అన్నట్లుగా పరిస్థితి మారింది. మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు పలువురిపై కేసు నమోదు చేసింది ఏసీబీ. అవినీతి ఆరోపణలు, బెదిరింపులు తదితర అభియోగాలు మోపారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారు అనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో విడుదల రజనీని A1 నిందితురాలిగా చేర్చారు. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత రజనీపై ఏసీబీ కేసు నమోదు చేయటం చర్చనీయాంశంగా మారింది. తనపై అక్రమ కేసులకు నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే దర్శకత్వం వహించారని విడుదల రజనీ ఆరోపించారు. తన మీద అక్రమ కేసులు పెట్టించి రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె వాపోయారు. ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నర్సరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద, మా స్టాఫ్ మీద, మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు. కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే, కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం. ఒక ఎంపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్ డేటా తీసే హక్కు ఎవరిచ్చారని రజనీ ప్రశ్నించారు. మీ ఇంట్లో ఉండి ఆడవాళ్ల కాల్ డేటా తీస్తే మీ కుటుంబ సభ్యులు బాధపడరా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అప్పట్లోనే తమ నాయకుడు వైఎస్ జగన్ కు చెప్పారన్నారు. కాల్ డేటా వ్యవహారంపై ఆధారాలు ఉన్నాయని, సరైన సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతారని హెచ్చరించారు. ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు విప్పలేదు. ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు, కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, అక్కడున్నటువంటి ఒక బీసీ మహిళ, ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి? కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే నా జీవితం, నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలియదు. తనకు కృష్ణదేవరాయలు తండ్రి రత్తయ్య గారంటే గౌరవం ఉన్నప్పటికీ ఆయన కుమారుడు మాత్రం తప్పుడు మార్గంలో నడుచుకుంటున్నారని రజనీ విమర్శించారు. అలాంటి వాళ్లు భయపెట్టాలని చూస్తే తాను భయపడనని, న్యాయపరంగా తన పోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు.